అవెంజర్స్ తర్వాత మార్వెల్ లో నా ఫేవరెట్ సిరీస్ అంటే బ్లాక్ ప్యాంథర్ అనే చెప్పాలి. రీజన్ ఏంటో తెలియదు కానీ బ్లాక్ ప్యాంథర్ అనే మూవీకి నేను బాగా కనెక్ట్ అయిపోయాను భయ్య. ఆ తర్వాత వచ్చిన బ్లాక్ ప్యాంథర్ వకాండా ఫర్ ఎవర్ అనే మూవీ చాలా ఎమోషనల్ అనే చెప్పాలి. పార్ట్ 1 లో ఉన్న హీరో క్యాన్సర్ వల్ల చనిపోయారు గానీ ఆయన పార్ట్ 2 లో కూడా ఉండుంటే ఇంకా బాగుండేది. ఈ బ్లాక్ ప్యాంథర్ సిరీస్ కి ఒక సెపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్సే ఉన్నారు భయ్య. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానని అనుకుంటున్నారా? ఈ బ్లాక్ ప్యాంథర్ పార్ట్ 1 పార్ట్ 2 తీసిన డైరెక్టరే ఈ సిన్నర్స్ అనే మూవీ కూడా తీశారు. ఈ సిన్నర్స్ అనే మూవీ ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ వర్షన్ లో రిలీజ్ అయింది. నాకు కూడా ఒక్క సినిమా అయినా ఐమాక్స్ లో చూడాలని చాలా ఆశ ఉంది భయ్య. కానీ మా బల్లార్లో ఐమాక్స్ స్క్రీన్ లేదుగా. ఎప్పుడైనా బెంగళూరు హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూస్తాను. ఈ సినిమాలో ఉన్న హీరో మైకల్ బి జార్దన్ డబుల్ యాక్టింగ్ చేశాడు భయ్య. కానీ అది డ్యూయల్ రోల్ గా అస్సలు అనిపించదు. నిజంగానే ఇద్దరున్నారేమో అనుకున్నాను. 1932 లో జరిగే ఈ సినిమా స్టోరీ యాక్షన్ మూవీ అనుకున్నాను గానీ కంప్లీట్ గా సూపర్ న్యాచురల్ సినిమా తీశాడు భయ్యో. అసలు వ్యాంపైర్స్ అనే వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళు అంత క్రూరంగా ఎలా మారిపోయారు అనే దాని గురించి ఉంటుంది ఈ సినిమా. రియల్ గా జరిగిన స్టోరీతో తీసిన సినిమా అంట. అలాగైతే వ్యాంపైర్స్ అనే వాళ్ళు నిజంగా ఉంటారంటారా?